ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక శ్రేష్టమైన సమయాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ రోజున నిర్గమాకాండములో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. 15వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ మనం చదివినప్పుడు మారా అనే ప్రాంతానికి వారు వచ్చినప్పుడు అక్కడున్న నీళ్ళన్నీ చేదుగా మారినట్లుగా మరి ఆ యొక్క వచనంలో మనం చూస్తాం. ఆ నీళ్లు చేదవటం ద్వారా నీళ్లు ఉన్నాయి కానీ ఇలా దాహం తీరట్లేదు. ఏమి చేయాలో అర్థం కాక అక్కడ ఉన్నటువంటి దైవజనుడి దగ్గరికి వచ్చి వారి బాధ అంతా తెలియజేశారు. ఆ దైవజనుడు దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టినట్లుగా ఆ భాగంలో మనం చూస్తాం. అక్కడ అద్భుతం ఏమిటంటే, ఎప్పుడైతే ఆ దైవజనుడు వెళ్ళి మరి దేవుని సన్నిధిలో మొరపెట్టాడో, ఇదిగో ఈ 6 లక్షల మంది జనాన్ని నాకు ఇచ్చావు, వారందరూ దాహంతో అల్లాడిపోతూ ఉన్నారు, వారి సమస్యకు పరిష్కారం మరి నేను ఎలా చేయగలను, నీవే కదా నన్ను ఏర్పాటు చేసుకుంది, ఇదిగో వీళ్ళందరి దాహం తీర్చడానికి నేను ఏం చేయాలి అని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని చూపించాడు. అదేమిటంటే, ఒక చెట్టు చూపించాడు. ఆ చెట్టు తీసుకెళ్ళి ఆ నీళ్ళలో వేసినప్పుడు నీళ్లు మధురంగా మారిపోయాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, పాత నిబంధనలో దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నట్లుగా ఉంటుంది. కానీ క్రొత్త నిబంధనలో మారు మనసు పొంది బాప్తిసం పొందిన ప్రతి ఒక్క బిడ్డ దేవుని రక్తముతో కొనబడ్డారని, దేవుని సంబంధి అని అనేక సందర్భాల్లో మరి క్రొత్త నిబంధనలో మనకు కనపడతా ఉంది. ఇప్పుడు నీ ఇంటికి నువ్వే దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తివి, స్త్రీవైనా పురుషుడువైనా యవనస్తుడువైనా, నీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ మారాగా ఉండవచ్చు, చేదుగా మారవచ్చు, నీకేం అర్థం కాకపోవచ్చు. ఇంట్లో వారందరూ వచ్చి నీ దగ్గర వాళ్ళ బాధలను చెప్పుకుంటా ఉండవచ్చు. ఆనాడు 6 లక్షల మంది జనానికి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మోషే ఎలా పరిష్కారం చేశాడో, ఈ రోజున నీ ఇంటిలో నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉన్నావు కనుక దేవుని సన్నిధిలో ప్రార్థించి నీ ఇంటిలో ఉన్న మారాని మధురంగా మార్చుకోవటానికి ఖచ్చితంగా అవకాశం నీకుంది. కాబట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవునికి మొరపెట్టి నీ ఇంటిలో ఉన్న పరిస్థితులన్నీ మారా అంటే చేదు అనుభవాలన్నీ మరి మధురంగా మార్చే వ్యక్తిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ నీ ఇంటిలో ఉన్న పరిస్థితులన్నీ, మీ అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, నీ బంధువులు ఎవరైనా కావచ్చు, ఆనాడు మోషే ఆ సైన్యానికి ముందు నడిచాడు. ఈ రోజున నీ కుటుంబానికి నిన్ను ఆయన ఏర్పాటు చేసుకొని నిన్ను రక్షించుకొని ఆయన బిడ్డగా నిన్ను చేసుకున్నాడు. నీవు ఆయన సన్నిధిలో మొరపెట్టి నీ కుటుంబంలో ఉన్న మారా లాంటి అనుభవాలన్నీ మధురంగా మార్చడానికి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుని వైపు చూడాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.